హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగింది. అయితే చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ట్యాంక్ బండ్ కొత్త అందాలు సంతరించుకుంది. వీటిని చూడడానికి క్యూ కడుతున్నారు సిటీ పబ్లిక్. పొగమంచుతో బుద్ధ విగ్రహం, సెక్రటేరియట్ ఆకర్షణీయంగా కనిపిస్తోందన్నారు. మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. రోజుకి చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఇక చలికాలం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లో ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్. ఈ ప్రాంతాలు అయితే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం నేనైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. గత 4 రోజుల నుంచి చలి తీవ్రత కూడా పెరుగుతూ వస్తూ ఉండడంతో జనాలు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే వీకెండ్ అవ్వడం, దాంతోపాటు వింటర్ సీజన్ అవ్వడంతో కూడా మనకు ఈ రోజు అయితే ఎక్కువగా జనాలు బయటికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగానైతే ట్యాంక్ బండ్ అందాలను చూడడానికి వస్తూ ఉన్నారు. చాలా వరకు ఓవైపు బుద్ధుని విగ్రహం, మరోవైపు ఇటు సెక్రటేరియట్, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇవన్నీ కూడా మనకు దాదాపు ఈ క్లౌడీ వెదర్ అంటే దాదాపు మనకు ఈ పొగమంచు కారణంగా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటి వెదర్ని ఆహ్వాదించడానికి ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఆదివారం అవడంతో కూడా చాలా మంది ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, దాంతోపాటు సైక్లింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వాకింగ్, జాగింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు వచ్చి ఇక్కడ సెల్ఫీలు కావచ్చు, అదేవిధంగా రీల్స్, ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇక సైక్లింగ్ చేసే వారి సంఖ్య కూడా మనకు రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ ఆగి మరి ట్యాంక్ బండ్ అందాలు చూసి వెళ్తూ ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం కూడా వింటర్ సీజన్లో ఎక్కువగా మనకు ఈ ప్రాంతంలో అంటే నార్మల్గా హైదరాబాద్లో చలి తీవ్రత ఏ విధంగా ఉన్నా కూడా సిటీ శివార్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కూడా పొగమంచు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో చలి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఫుల్ కవర్ చేసుకునే అంటే స్వెటర్స్ కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు, సో ఏ విధమైన మనకు చలికి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నారు. సో వారి సంఖ్య కూడా మనకు పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక జాగింగ్, వాకింగ్ చేసే వారి సంఖ్య మాత్రం మనకు పెరుగుతూ వస్తున్నప్పటికీ కూడా చాలా వరకు మనకు ఉదయం సమయంలో తగ్గుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు లేట్గా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం కూడా మనకు 6:30 వరకు కూడా చీకటే కనిపిస్తూ ఉంది. దాదాపు 6:30 తర్వాత కాస్త వెలుతురు ఉన్నప్పటికీ కూడా పొగమంచు ఎక్కువగా కనబడతా ఉంది. దీంతో చాలా లేట్గా వాకింగ్, జాగింగ్ కావచ్చు, ఇట్లా యోగా ఏవైతే చేసే వాళ్ళు ఉంటారో లేట్గా స్టార్ట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాకింగ్, జాగింగ్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ట్యాంక్ బండ్కి సంబంధించి కూడా ఎక్కువగా మనకు వాకర్స్ కావచ్చు, జాగర్స్ కావచ్చు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ కావచ్చు పరిసర ప్రాంతాలని ఆహ్వాదిస్తూ ఈ వాకింగ్, జాగింగ్ కూడా చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైక్లింగ్ చేసి వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి ఇక్కడ వీకెండ్ అవ్వడం, అదేవిధంగా వింటర్ సీజన్ అవ్వడంతో కూడా చాలా వరకు వచ్చి అయితే ఇక్కడ ఉన్న వెదర్ కావచ్చు, ఇక్కడ ఉన్న క్లైమేట్ని కావచ్చు చాలా వరకు ఆహ్వాదిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ట్యాంక్ బండ్ అందాలు వింటర్ సీజన్లో ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఏటా వస్తూ ఉంటారా లేదా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వింటర్ సీజన్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి? వింటర్లో ఇక్కడ మంచిగా ఫాగ్ వచ్చి అసలు వాటర్ కూడా కనపడదు. మొత్తం అంతా చల్లగా లైక్ ఏదో -డిగ్రీస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఉండి ఇది చేసుకొని దానివల్ల మనం స్వెటర్స్ ఇది వేసుకొని స్లోగా వచ్చి అదంతా అందరు ఫొటోస్ తీసుకుంటూ ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. మీరు నార్మల్గా ప్రతి డే చేస్తుంటారా, ప్రతి వీకెండ్ సైక్లింగ్ చేస్తూ ఉంటారా? ప్రతి వీకెండ్ సైక్లింగ్ చేస్తుంటాము. వింటర్లో కొంచెం కష్టమే అవుతుంది. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్ అలవాటు అయిపోయి చాలా బాగుంటుంది. నార్మల్ డేస్లో ఏ టైంకి సైక్లింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు? ఈ వింటర్లో ఏ టైంకి వస్తున్నారు? అంటే ఏమైనా లేట్గా వస్తుంటారా? నార్మల్గా అయితే 5-5:30కి స్టార్ట్ చేసేస్తాము. బట్ ఇప్పుడు ఇదని చెప్పి కొంచెం స్లోగా 6 o'clockకి అలా స్టార్ట్ చేస్తాము. 6 o'clockకి కూడా ఇంకా పూర్తిగా సన్ రైజ్ అవ్వకుండా మీడియం దీనిలో కూడా చాలా బాగుంటుంది. నా పేరు నవీన్ అండి. నేను పురాణపూల్కని వస్తాను. ఎర్లీ మార్నింగ్ వస్తాను. ఎవ్రీ డే పబ్లిక్ గార్డెన్ వెళ్తాము. సండే ఇటు వస్తాము. అది ఇటు వెదర్ బాగుంటుంది. మార్నింగ్ పూట పొల్యూషన్ గిట్లా అంత ఉంటుంది. అయితే చలి పెరిగిన నుంచి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ టైంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వింటర్ సీజన్లో ఎట్లా ఉంటుంది? నార్మల్ టైంలో ట్రాఫిక్ ఇట్లా హెవీగా ఉంటుంది మార్నింగ్ అవర్స్ గిట్లా. కానీ వింటర్ సీజన్లో పబ్లిక్ తొందరగా లేవడం చాలా తక్కువ. ఇక మేము రెగ్యులర్ వస్తామని మాకు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. రెగ్యులర్గా ఏ టైంకి వస్తూ ఉంటారు? చలి పెరిగిన దగ్గర నుంచి టైమింగ్ ఏమన్నా అంటే లేట్గా వస్తున్నారా, ఏ విధంగా ఉంది? చలి పెరిగిన నుంచి యాక్చువల్లీ మేము 5 o'clock వస్తుండే, ఇప్పుడు 6 o'clock వస్తున్నాము.
సో మరి ప్రజెంట్ ఎట్లా ఉంది ట్యాంక్ బండ్కి సంబంధించి ఫాగ్ కావచ్చు, ఓవైపు బుద్ధుడు, మరోవైపు సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది? చాలా బాగా ఉంటుందండి మూమెంట్. నేను సుచిత్ర నుంచి వచ్చాను, కొంపల్లిలో ఉంటాను యాక్చువల్లీ. అయితే వింటర్లో ఇదేంటి ట్యాంక్ బండ్ అనేది మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫాగ్ ఈస్ట్ అనేది నీకు క్లారిటీగా కనిపించేస్తుంది మొత్తం ఇక్కడ. అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి వచ్చినాం అనుకో బెటర్ అని. వింటర్లో ఏంటంటే అన్ని అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఏదైనా నువ్వు ఏరియా నిలబడినా అంటే ఏరియా ఏదైతే ఉందో ఏరియాలో ఎక్కడ నిలబడినా కానీ నువ్వు ఏమంటారు మంచి అనేది నీకు కనిపించేస్తుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది కదా చాలా, అందుకని చెప్పేసి నీకు చాలా ఏమంటారు ఫ్రీగా అనేది. ఇంకొకటి ఏంటంటే ఫొటోస్ తీయడానికి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొత్త ప్రీ వెడ్డింగ్ షూట్స్ గిట్లా స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి తీసుకోనికి అనుకూలంగా ఉంటుంది వెదర్ అనేది. అందుకని చెప్పేసి వెదర్ తగ్గట్టు దాని తగ్గట్టు ట్యాంక్ బండ్ అనేది మంచిగా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వచ్చి వెళ్తూ ఉంటాను ఇక్కడికి. కానీ మార్నింగ్ అనేది సన్ రైజ్ అనేది ది బెస్ట్ చూడడానికి వ్యూ అనేది. చాలా వరకు అయితే వింటర్ సీజన్ అవ్వడంతో ట్యాంక్ బండ్కి జనాలు క్యూ కట్టారనే చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ రోజు ఆదివారం అవ్వడంతో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా కాలేజ్కి వెళ్ళే బాయ్స్, సో చాలా వరకు ఈ నగరవాసులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ ట్యాంక్ బండ్ అందాలను అయితే ఆహ్వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నట్టు, ఊటీలో ఉన్నట్టు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు చాలా వరకు అందంగా ఉంటాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక చలి తీవ్రత పెరగడంతో కూడా చాలా వరకు ఇక్కడికి ఎవరైతే వాకింగ్, జాగింగ్, దాంతోపాటు సైక్లింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారో కాస్త లేట్గా వస్తున్నామని చెప్తా ఉన్నారు. సో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చలికాలంలో ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.